పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుంటామని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తనను ట్రేడ్ యూనియన్ పరంగా ఎన్నికల చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించడం జరిగిందని తెలిపారు. అందరికీ కలుపుకుపోతూ పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతుందని, దేశభక్తి ముసుగులో దేశాన్ని సర్వనాశనం చేస్తుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం యూనియన్ నాయకులంతా శ్రమించాలని కోరారు. ఈ నెల 13వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నిర్ణయించిన కాకా వెంకటస్వామి గారి కుమారుడు వంశీకృష్ణ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇటీవల 2 రోజుల కింద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్రేడ్ యూనియన్ పరంగా నన్ను ఎన్నికలకి క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా అపాయింట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మొదటి ప్రెస్ మీట్ మాత్రం గోదావరికల్లో పెడతాను. మేము గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, రైతులకి, దళితులకి, ఓబీసీలకి, బలహీన వర్గాలకి తీవ్ర ద్రోహం చేసి కేవలం ఒక 20-22 మంది ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి లాభం చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఈనాడు మోడీ గారు ఈ దేశంలో మహానుభావుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశంలో మనుధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్ లేకుండా ఎత్తేయాలని ఆలోచిస్తాను. ఈ దేశంలో ఉన్న బలుగు బలహీన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి ద్రోహం చేసే సిద్ధాంతం తేవాలి. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ ఇస్తే ఓడియాలని మేము కోరుతాను. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు కచ్చకాయల సదానందం, ఎస్ నరసింహారెడ్డి, పి ధర్మపురి, వి దాసు, వికాస్ కుమార్, ముయ్యాల కుమార్, వెల్దుర్తి సత్యనారాయణ, ఎండి నహీం పాషా, నవీన్ కుమార్, నూనె కొమరయ్య, గడ్డం వెంకటస్వామి, మల్లయ్య, ఆంజనేయులు, తాటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.